హలో ఆల్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్. గైజ్, ఎట్లున్నారు అందరూ? హౌ ఈజ్ యువర్ ప్రిపరేషన్? సో మన డైలీ టార్గెట్స్ని ఫాలో అవుతున్న కొందరు నాకు మెసేజెస్ చేసినారు, మంచిగా హెల్ప్ అవుతున్నాయి అక్క, డైలీ టార్గెట్స్ పెట్టడం వల్ల మాకు ఇంకా కాన్సన్ట్రేషన్ పెరుగుతుంది, మేము అచీవ్ చేయగలుగుతాము అన్న కాన్ఫిడెన్స్ బిల్డ్ అవుతుంది అని చెప్పి ఈ ఇనిషియేటివ్ తీసుకోవడం అనేది నాకైతే పర్సనల్గా చాలా సాటిస్ఫాక్షన్ అండ్ హ్యాపీనెస్ని ఇస్తుంది. అండ్ ప్రతి ఒక్క వీడియోకి వచ్చే పాజిటివ్ మెసేజెస్, కమెంట్స్ వల్ల మోస్ట్లీ నాకు మోటివేషన్తో పాటు ఇంకా ఎక్కువ హార్డ్ వర్క్ చేయాలి అని, ఇంకా ఎక్కువ కంటెంట్ సంపాదించి మీకు అప్డేట్ ఇవ్వాలి అని అనిపిస్తుంది. ఎందుకంటే నేను మీతో ఏదైనా షేర్ చేసుకోవాలి అన్నా, చెప్పాలి అన్నా ఫస్ట్ అది నేను క్రాస్ చెక్ చేయాలి అండ్ దానితో పాటు దాని గురించి తెలుసుకోవాలి. అందుకే జర లేట్ అయినా పర్లేదు కానీ మంచి ముచ్చట్లు చెప్తాము, పాజిటివ్ వైబ్స్ని నా యూట్యూబ్ అండ్ టెలిగ్రామ్ సబ్స్క్రైబర్స్ అండ్ ఫాలోవర్స్ అందరికీ ఇవ్వాలి అని అనుకుంటూనే వీడియోస్ చేస్తున్నా. ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ థింగ్ ఏంటి అంటే, వీడియోస్ చేయడం అనేది నాకు ఒక కైండ్ ఆఫ్ స్ట్రెస్ బస్టర్ అండ్ అట్లాగే పాస్ టైం. సో డైలీ ఒక వీడియో హ్యాబిట్ లాగా మార్చుకొని చేయడం స్టార్ట్ చేసిన. ఇప్పుడు వీ హ్యావ్ మోర్ దెన్ 3K ఫ్యామిలీ మెంబర్స్ ఇన్ అవర్ యూట్యూబ్ and 1600+ members in our telegram. Thanks a lot for supporting me. మీ అందరి వల్లనే ఒక కమ్యూనిటీ బిల్డ్ అయింది, మంచి పాజిటివ్ కమ్యూనిటీ వచ్చింది అని చెప్పి అనుకుంటా. సో దిస్ వీడియో ఈజ్ ఆల్ అబౌట్ మై 4:30 స్టడీ మార్నింగ్ రొటీన్ అని అంటారు కదా, అట్లా నేనైతే చాలా వీడియోస్, స్పెషల్గా సద్గురు వీడియోస్ అండ్ కొన్ని స్పిరిచువల్ ప్రవచనాలు టైప్ ఆఫ్ వీడియోస్ ఉంటాయి కదా, అవి చూసినప్పుడు మోస్ట్ ఆఫ్ దెమ్ సేస్ దట్ బ్రాహ్మీ ముహూర్తంలో మనం ఏ పనైనా చేస్తే మన అచీవ్మెంట్కి ఫస్ట్ స్టెప్ అవుతుంది అంటుంటారు. లేదా మనం ఏదైనా అచీవ్ చేయడానికి ఆ టైంలో చదవటం, లేదా ఏదైనా అచీవ్ చేయడానికి మనం ఆ టైం నుండి స్టార్ట్ చేస్తే, డైలీ దానిపైన వర్క్ చేస్తే సక్సెస్ తొందరగా వస్తుంది అండ్ 100% రిజల్ట్స్ ఉంటాయి అని చెప్పేసి అంటుంటారు. సో బేసికల్లీ ఫ్రమ్ ద బిగినింగ్ ఇట్ సెల్ఫ్ నేను అస్సలు మార్నింగ్ పర్సన్ని గాను. టు బి హానెస్ట్, నాకు మార్నింగ్ లేవడం అంటే అసలు బద్ధకం ఎక్కువనే. బట్ ఈ గ్రూప్ 2 ఎగ్జామ్ పైన ఫోకస్ చేసినప్పటి నుండి అందరు చెప్తున్నారు కదా, ఒకసారి ట్రై చేసి చూద్దాం అని చెప్పి ఒక ట్రయల్ లాగా కొన్ని డేస్ మార్నింగ్ లేవడం స్టార్ట్ చేసిన. ఇన్ఫ్యాక్ట్ చాలా డేస్ ఇబ్బంది పడాల్సి వచ్చింది కూడా. బికాస్ మన బాడీ ఒక పర్టికులర్ ప్రాసెస్ని ఫాలో అయ్యి అలవాటు అవుతున్నప్పుడు సడన్గా ఆ ప్రాసెస్ చేంజ్ చేస్తే ఆబ్వియస్గా చేంజ్ అవ్వాలి అంటే టైం పడుతుంది. సో గ్రాడ్యువల్గా లేవడం స్టార్ట్ చేసిన, అట్లా అలవాటు చేసుకున్నా. 6కి లేవడం, ఒక 1 వీక్ అంతే కంటిన్యూ అయిపోయి మళ్ళీ 5:30కి, మళ్ళీ ఒక 1 వీక్ కంటిన్యూ అయిపోయి మళ్ళీ 5కి. సో అది డెడ్ ఎండింగ్, అంతకంటే ఎక్కువ నేను లేవలేను, నా వల్ల కూడా కాదు అని అనుకుంటున్న టైంలో ఈ వీడియో ఒకటి సద్గురుది రికమెండ్ చేసినట్టు ర్యాండమ్గా వచ్చింది యూట్యూబ్లో. సో అప్పుడు అనిపించింది నేను 5కి లేవడమే పెద్ద టాస్క్, 3:30 to 3:40 టైంలో చదవడం అంటే అవుతుందా అన్న క్వశ్చన్ మార్క్ నాకే వచ్చింది. బికాస్ అదొక పెద్ద స్టంటే. 5 అనేది నా డెడ్ ఎండ్ అంతే, ఇంకంతకంటే ఎక్కువ ముందు లేచి చదవడం అనేది నాకు ఇంపాసిబుల్ అని నేను అనుకుంటా పర్సనల్గా. కాకపోతే ఈ అసలు నా వల్ల అవుతుందా అన్న క్వశ్చన్ మార్క్ వచ్చింది. సరే ఒకసారి ట్రై చేద్దాం ఏముంది అని చెప్పి స్టార్ట్ చేసిన. సో విల్ సీ హౌ ఇట్స్ గోనా వర్క్ అని చూద్దాం. ఒకవేళ మనకి మంచి రిజల్ట్స్ వస్తే కంటిన్యూ చేద్దాం, ఆర్ ఎల్స్ మళ్ళీ బ్యాక్ వచ్చేసి నార్మల్ రొటీన్కి షిఫ్ట్ అవుదాం అని చెప్పి డిసైడ్ అయ్యి ఈ స్టంట్ అయితే చేసిన. ఈ వీడియో అయితే Day 1ది. మరి చూద్దాం ఇంకెన్ని డేస్ వరకు నా టైం స్టెబిలిటీ ఉంటుందో. అండ్ టాకింగ్ అబౌట్ మై ఎకానమీ, నాకు ఈ అగ్రికల్చర్ టాపిక్ జరా ఏడిపే వచ్చింది ఫస్ట్ మాట చెప్పాలంటే. బేసిక్గా చాలా పెద్ద టాపిక్ ఉంది, చాలా విషయాలు తెలుసుకునేటివి ఉంటే, కాన్సెప్ట్ మంచిగా అర్థం చేసుకోవాలి, అన్నీ గుర్తుంచుకోవాలి డేటా. సో కొంచెం కష్టమే అనిపించింది. మేబీ టైం ఎక్కువగా పట్టొచ్చు అగ్రికల్చర్ అండ్ ఇండస్ట్రీస్ టాపిక్కి. సచ్ ఏ యూజ్ టాపిక్ అనే చెప్పొచ్చు. అగ్రికల్చర్ అయిన వెంటనే మళ్ళీ ఇండస్ట్రీస్ ఉంది, మేబీ అది కూడా చాలా పెద్ద టైం టేకింగే అని చెప్పొచ్చు. ఈ 2 యూనిట్స్ అయితే పెద్ద ఉన్నాయి. అండ్ 3rd సెక్షన్లో ఇష్యూస్ అండ్ డెవలప్మెంట్లో కొన్ని టాపిక్స్ అసలు నేను టచే చేయలేదు. అర్బనైజేషన్ అనే టాపిక్ని ఈరోజు మార్నింగ్ చదివినా జరా మంచిగానే ఉండే, బట్ గుర్తుంచుకోవడం కొంచెం ఇబ్బంది అనిపించింది. డాటా అండ్ ఫ్యాక్ట్స్ 2 గుర్తుంచుకోవాలి కదా, కొంచెం ట్రిక్కీగా అనిపించింది. బట్ ఫైన్, రివిజన్ చేస్తూ ఉంటే అదే వస్తుంది. ఇంకా 11 days 10 days ఉంది కదా, ఆ 10 daysలో ఇవన్నీ కంప్లీట్ చేయగలుగుతానా లేదా అన్నట్టు అనిపిస్తుంది. అదొక పెద్ద టాస్క్, ఎకనామీ కంప్లీట్ చేయాలని. అండ్ ఇంకోటి ఈ మార్నింగ్ లేవడం అనేది. ఈ 2 టాస్క్లు నేను ఈ మంత్ లోపు ఫినిష్ చేస్తే కొంచెం అచీవ్ చేస్తున్నా అన్న కాన్ఫిడెన్స్ ఇంకా బూస్ట్ అవుతుంది అని చెప్పి అనుకుంటున్నా. సో యా, that's it for today. I hope you like the video. Please do like, share, comment and subscribe to my channel. Thank you.